మత విద్వేషానికి మానవత్వం బ్రేక్లు. మొన్న దీపక్, నిన్న కోవబన్ వలి. కొందరు సమాజంలో మత విద్వేషాలను రెచ్చగొట్టాలని ఎంత ప్రయత్నించినా మానవత్వం దానికి బ్రేక్లు వేసింది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మేడారంలో కోవబన్ అమ్ముకునే వలి స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఘటనే 2 వారాల క్రితం ఉత్తరాఖండ్లో చోటు చేసుకుంది. మానవత్వంతో ఒక ముస్లిం వృద్ధుడిని కాపాడినందుకు దీపక్ కుమార్ అనే జిమ్ యజమాని ఇప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తన పేరు మొహమ్మద్ దీపక్ గా ప్రకటించుకొని మత సామరస్యాన్ని చాటిన ఆయనపై స్థానికులు బహిష్కరణ వేటు వేశారు. ఆయన జిమ్ సభ్యుల సంఖ్య 150 నుండి కేవలం 12కు పడిపోయింది. మానవత్వానికి మతం రంగు పొలిమిన ఈ సంఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయమైన అంశంగా మారింది. అసలు ఏం జరిగిందంటే ఒకసారి వివరాల్లో చూద్దాం. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని కోట్ద్వార్ పట్టణంలో ఇక్కడ సంఘటన చోటు చేసుకుంది. బాబా స్కూల్ డ్రెస్ అనే దుకాణాన్ని నడుపుతున్న 70 ఏళ్ల వకీల్ అహ్మద్ ను కొందరు వ్యక్తులు చుట్టుముట్టారు. దుకాణం పేరులో ఉన్న బాబా అనే పదాన్ని తొలగించాలని, అది హిందూ మతానికి సంబంధించినదని వారు వాదించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న 38 ఏళ్ల జిమ్ ట్రైనర్ దీపక్ కుమార్ జోక్యం చేసుకున్నారు. వృద్ధుడికి సపోర్ట్ గా పేరు తీసేయాలని బెదిరించిన వారిని దీపక్ నిలదీశాడు. మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూసిన వారికి ఊహించని సమాధానం ఇచ్చారు. నా పేరు కూడా మహమ్మద్ దీపక్ అని ప్రకటించి మతాల కంటే మానవత్వం ముఖ్యమని చాటారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. దీపక్ తీసుకున్న నిర్ణయం ఆయన వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రభావం చూపింది. ఆయన నడుపుతున్న హల్క్ జిమ్ పై స్థానికంగా వ్యతిరేకత మొదలైంది. అంతకుముందు రోజు 150 మంది సభ్యులతో కలకలాడిన జిమ్ ఇప్పుడు వెలవెలబోతుంది. ప్రస్తుతం కేవలం 12 నుంచి 15 మంది మాత్రమే జిమ్ కు వస్తున్నారని దీపక్ వాపోయారు. అయితే నేను చేసిన పనికి గర్వపడుతున్నాను, కానీ దాని కారణంగా నా జీవనోపాధి పూర్తిగా దెబ్బతింది. నెలకు 40,000 రూపాయల అద్దె, 16,000 రూపాయల హోమ్ లోన్ ఈఎంఐ చెల్లించడం ఇప్పుడు భారమైంది. నిజాయితీగా ఉన్నందుకు నేను ఈ మూల్యం చెల్లిస్తున్నాననేసి దీపక్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దీపక్ నెటిజన్లు అండగా నిలుస్తున్నారు. దీపక్ పరిస్థితి తెలుసుకున్న పలువురు సామాజిక కార్యకర్తలు మరియు సుప్రీంకోర్టు న్యాయవాదులు ఆయనకు మద్దతుగా ముందుకు వస్తున్నారు. సుమారు 15 మంది సీనియర్ లాయర్లు ఆయన జిమ్ లో సభ్యత్వాలు తీసుకొని ఆర్థికంగా చేతును అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదిక కూడా ఆయన ధైర్యాన్ని మెచ్చుకుంటూ సాయం చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు.